రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చాలా మంచి పనులు చేస్తున్నారు, అభివృద్ధి పనులు చేస్తున్నారు. అది కాకుండా లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చారు. ఫ్రీ బస్ ఇచ్చడంలో ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ బస్ ఇచ్చారు. ఇదేంటి జనానికి ఆర్థిక సాయం తక్కువ అని అంటున్నారు, గవర్నమెంట్ తక్కువ అంటున్నారు. కానీ కేసీఆర్ ఇచ్చింది ప్రభుత్వం అప్పుడు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వాటితో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అదొకటి. దేంట్లోనైనా సరే, రాజకీయంలో కానీ దేనికైనా సరే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పిల్లలకి స్కూళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీ బస్సు ఇప్పుడు పిల్లలకి మనం వెళ్ళి తీసుకుంటేనే, వాళ్ళకు పాస్ తీసుకుంటేనే ఫ్రీగా బస్సుకి వెళ్ళేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు ఫ్రీగా బస్సులో వెళ్తున్నారు. పిల్లలు చదువుకోవడానికి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ సహాయం చేస్తుంది. లేడీస్కి 2,500 పథకం కూడా జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి ఇస్తానంటున్నారు. అదొకటి. మళ్ళీ గృహాలు, రాజగృహ కల్పనలో ఇప్పుడు మన ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా మనకి చాలా లేని వాళ్ళకి ఇప్పుడు కుల సంఘం చేస్తున్నారు. కుల సంఘం గురించి అవి కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అవి ఏంటంటే గవర్నమెంట్ జనానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి కోసం అవన్నీ ఎంక్వైరీలు చేస్తున్నారు. అది అందరూ తెలుసుకోవాలి. కానీ కేసీఆర్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఏమి చేయలేదు. కేటీఆర్ గారు అది చాలా తప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అధికారంలోకి వాళ్ళే వచ్చి వాళ్ళే అధికారం చేస్తున్నారు. కానీ ప్రజలకు ఎవరికి అధికారం ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళే రాజకీయాలు వేయలేరు. కానీ ఎవరు ప్రజలలో నుంచి వచ్చే అధికారం, పరిపాలన ఎవరో చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ప్రజల్లో నుంచి తీసుకొచ్చి జనాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కానీ జనాలకి ఇప్పిస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.